దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు నేను కాదు సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ తరపున 50 లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లంగా ఉంది సార్. నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్. షుగర్లు అన్నీ ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి, మనకి కొంచెం ఈ L4 L3 డిస్క్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా మీకు ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. అసలు ఏం జరిగినా తెలుసుకొని కాల్ చేస్తా ఉన్నాను. లేదు సార్, కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్. అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా అందుకు సార్ నేను అంటుంది. నేను ఏం లేదు సార్, నేను 50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను సార్. అంతే, పిచ్చోడిని అయిపోతాను సార్. నేను 50 లక్షలు ఇచ్చి కూడా పిచ్చోడిని అయిపోతున్నాను సార్. నేను చెప్తాను, కొంచెం మాట్లాడాలి కొంచెం. నువ్వే నాకు ఏదో నీ మాట మీద, ఎందుకంటే నువ్వు పొలిటికల్ నుంచి వచ్చినోడు అని నేను నమ్మకంతో ఇచ్చాను హరీష్ నేను నీకు. మిస్కమ్యూనికేషన్ లేదు. మీరు ఏదైతే చేరారో అక్కడ చేరింది అవన్నీ మీకు కూడా తెలుసు. అవి పక్కన పెడితే నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. ఒకసారి మాట్లాడు హరీష్ నాకు. నువ్వే ఇక ఇంకెవరికి మాట్లాడి చెప్పు. ఇప్పుడు ఏదైనా నువ్వే కదా హరీష్ నాకు జరిపింది. ఎమ్మెల్యే గారు హరీష్ తోటి మాట్లాడన్నాడు, నేను మీకే చేశాను హరీష్. నేను ఇంకేం చేశాను చెప్పు. ఇప్పుడు నేనేమన్నా ఓకే థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు, నాకు కొద్దిగా క్లియర్ చేయ హరీష్ కొంచెం. పర్మిట్స్ అయితే అప్రూవల్ చేసామని చెప్పాము సార్. థ్యాంక్ యూ. ఆ రోజు అయితే ఆ రోజు వరకు అయితే ఒకసారి సార్ తో మాట్లాడతాను. ఒకసారి నేను ఎప్పుడు మాట్లాడిస్తాను. ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉందనుకుంటా దాంట్లో, అంటే నాట్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్. అదంతా సంబంధం లేదు సార్. డబ్బుల విషయం అయితే కాదు. ఎందుకంటే అట్లంతా మనం అబద్ధం చెప్పము. ఎందుకంటే నీతో కూర్చొని మాట్లాడినాక ఆయన కూడా నీకు అన్యాయం చేయాలని సెన్స్ లో ఉన్నట్టు ఒక 2-3 చోట్ల ఏమైందంటే ఇక్కడ ఈ లోకల్ కొంచెం అట్లా అదే వేరే ఏదో కొంచెం డిఫరెన్స్ అనుకుంటా. నేను ఒకసారి క్లారిటీగా మాట్లాడుతాను. నిన్న వచ్చాడు కానీ సార్ తో మాట్లాడినాం కానీ నిన్న గ్రీవెన్స్ ఆయన చాలా బిజీగా ఉండిపోయాడు అనమాట నిన్న మొత్తం. ఇంక మీరు ఆరో ఫోన్ చేసి ఇట్లా బాధపడతారో ఇట్లా ఉంది, సరే సార్ దాన్ని అట్లా మూవ్ చేద్దాము, మళ్ళీ మాట్లాడదాంలేండి, వాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నట్లు చెప్పాము. ఆ రోజు అయింది అట్లా. మళ్ళీ అది ఎట్లుంటుందో నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. కొంచెం మాట్లాడండి సార్, ఎందుకంటే మీరు నాకు మీరే ఇంకెవరున్నారు చెప్పండి. మీకు తప్పితే ఇంక నేను అట్లేం లేదు. ఇప్పుడు నేను అదే అంటాను, మనం ఎప్పుడు క్లారిటీ ఏమంటే ఇప్పుడు ఆ రోజు నేను మీకు ముందు పడినాను కాబట్టి నేను మీ వర్షన్ నేను ఎమ్మెల్యే దగ్గర చెప్పాలా. అంతే కదా సార్. ఇప్పుడు ఆ రోజు కూడా మీరు నేనున్నాను వెంకటేశ్వర అంటేనే కదా సార్ నేను మిమ్మల్ని కలిసిన, మీకు పేమెంట్ ఇచ్చినా అదే కదా సార్. మీరు ఏదైతే చేర్చారో మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా ఆడపోయి అది సార్ ఏరే కాల్ వచ్చింది. ఎమ్మెల్యే దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాము. ఇట్లుంది సార్ పరిస్థితి అని నేను ఒకసారి క్లియర్ గా మాట్లాడతాను. నేను సార్ తో కూడా చెప్తానులేనా. నేను ఒక సాటర్డే అట్లా అప్డేట్ ఇస్తాను చేసి నన్ను కొంచెం వడ్నేయండి సార్. నాకు అదొక్కటే, ఎందుకంటే నేను మీ మీదనే బేస్ సార్, నాకు ఇంకేం లేదు బేస్. దానికి మించి ఏమంటే ఈ రాఘవాళ్ళు లేదు ఈ గ్యాప్ల్లో చాలా ఊరికి ఇన్స్పెక్షన్ లక్షలు జరుగుతున్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో. మాది ఇంకొకటి ఏమంటే ఈ క్వారీలో శేఖర్ బాబు క్వారీ చూసింటారు మీరు, మన్నాయుడు క్వారీ నేను అసలు ఏది పడుచుకోను సార్, నాకు తెలియదు సార్ అసలు నేను ఏది పడుచుకోను. కొంచెం హార్ట్ గా ఉంటది ఈ కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య. నేను మాట్లాడతాను లేనా మీ వరకు అయితే నేను ఒకసారి చెప్పి సార్ తో కూర్చోబెట్టి మాట్లాడించి అదేం చేయాలి చేద్దాం. కొంచెం మీరే సార్, నాకేంటంటే నాకు మీరే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సార్ మిమ్మల్ని ఎంటర్ చేశాడు. నేను మీరు ఎడ చూస్తే అటు పోయాను సార్, నేను అసలు ఏమి రెండో మాట కూడా మాట్లాడలేదు సార్. కొంచెం నాకు ఇబ్బంది లేకుండా చూడండి సార్, నాకు ఇబ్బందిగా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అదొక్కటే. సరేనా నేను మాట్లాడతాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే.